పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. People going against Muslims or Kashmiris, we don't want this. We want peace. ప్రస్తుత సమాజంలో రోజు రోజుకు మానవత్వం మంటగలిసిపోతోంది. వీలైతే ఎవరికైనా సాయం చేయాలి, లేదంటే మౌనంగా ఉండటమే బెటర్. అయితే దేశమంతా ఉలిక్కిపడ్డ పహల్గాం ఉగ్రదాడిలో అమరుడైన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్యపై ఇప్పుడు ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఆమె చేసిన ఓ స్టేట్మెంట్ ను తప్పుబడుతూ నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి ఏమన్నారు? ఆమె తన అభిప్రాయం చెప్పడమే నేరమా? People going against Muslims or Kashmiris, we don't want this. We want peace. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో నేవీ అధికారి అయిన తన భర్త వినయ్ నార్వాల్ మృతదేహం వద్ద భార్య హిమాన్షి కన్నీరు మున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అదే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. కేవలం ఆమె తన అభిప్రాయం తెలియజేస్తున్నందుకే ఇలా ట్రోలింగ్ చేయటం దారుణం. ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అలా కామెంట్లు చేయటం సరికాదు. హర్యానాకు చెందిన వినయ్ హిమాన్షి వివాహం ఏప్రిల్ 16న జరిగింది. 19న విందు నిర్వహించారు. అనంతరం భార్యను తీసుకుని జమ్మూ కాశ్మీర్ కు హనీమూన్ కు వెళ్లారు. తొలుత హనీమూన్ కోసం యూరప్ వెళ్లాలని నిర్ణయించుకున్న ఈ నవజంట తమ వీసాలు రిజెక్ట్ కావడంతో జమ్మూ కాశ్మీర్ కు వచ్చారు. ఉగ్రదాడితో ఆమె కలలన్నీ కల్లాలయ్యాయి. పెళ్లై వారం కూడా గడవక ముందే తన కళ్ళ ముందే జీవోత్సవంలా మారిన భర్తను చూసి హతాశురాలైంది. అంత్యక్రియల సమయంలో భర్తకు సెల్యూట్ చేస్తూ ఆమె రోధించిన తీరు ప్రతి ఒక్కరిని బాధించింది. People going against Muslims or Kashmiris, we don't want this. We want peace. నేవీ అధికారి వినయ్ నార్వాల్ స్మారకార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భార్య హిమాన్షి మాట్లాడుతూ తనకు ముస్లింలు లేదా కాశ్మీరీలపై ఎలాంటి ద్వేషం లేదని, శాంతి న్యాయం మాత్రమే కోరుకుంటున్నానని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రస్తుతం దేశ ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రజలు ముస్లింలకు గాని కాశ్మీరీలకు గాని వ్యతిరేకంగా మారడాన్ని తాను కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. మేము శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అని ఆమె అన్నారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ తన భర్త వినయ్ నార్వాల్ కూడా ఇదే ఆకాంక్షించేవారని ఆమె తెలిపారు. People going against Muslims or Kashmiris, we don't want this. We want peace. Of course, we want justice. Of course, the people that have done wrong with him should be punished. ఒక వర్గం వారిని టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ హిమాన్షి విజ్ఞప్తి చేశారు. ఇది కొందరు నెటిజన్లకు రుచించలేదు. ఈ వ్యాఖ్యలకు గాను సోషల్ మీడియాలో ఆమెను కొందరు నిందిస్తూ దారుణంగా పోస్టులు చేశారు. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుబడుతూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో జాతీయ మహిళా కమిషన్ రియాక్ట్ అయింది. దేశంలో ఉన్న ప్రతి మహిళా గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడటమే మహిళా కమిషన్ ఉద్దేశమని పేర్కొంది. ఈ పరిణామం దురదృష్టకరమని పేర్కొంది కమిషన్. People going against Muslims or Kashmiris, we don't want this. We want peace. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.